ఇంకో 2 రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసే టీమ్స్ అన్ని ఇప్పటికే వాళ్ళ టీం మెంబర్స్ లిస్ట్ అనౌన్స్ చేశాయి. మన ఇండియా కూడా స్క్వాడ్ అనౌన్స్ చేసింది. అయితే వికెట్ కీపర్గా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ని ఎంపిక చేసింది. ఇందులో ఒకరిని ప్లేయింగ్ లెవెల్ ఉంచితే ఇంకొకరిని స్టాండ్ బై ఆప్షన్గా తీసుకున్నారు. కానీ ఇద్దరిలో ఎవరు మెయిన్ వికెట్ కీపర్, ఎవరు సెకండ్ ఆప్షన్ అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. దీనికి కారణం ఏంటంటే వరల్డ్ కప్ సెలక్షన్ జరిగేటప్పుడు రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆ టైంలో సంజు శాంసన్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. కాకపోతే టీమ్ స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత సంజు శాంసన్ తన ఫామ్ను చాలా అద్భుతంగా కొనసాగించాడు. రిషబ్ పంత్ ఆ టైంలో కొంచెం తడబడ్డాడు. నిజానికైతే రిషబ్ పంత్ని మెయిన్ కీపర్గా తీసుకొని సంజు శాంసన్ని సెకండ్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేశారు సెలెక్టర్లు. కాకపోతే ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే ఇద్దరిలో ఎవరిని ఆడించాలో కెప్టెన్ రోహిత్ శర్మకి అర్థం కావడం లేదు. టాలెంట్లో ఇద్దరు వికెట్ కీపర్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరు కూడా ఒంటి చేతితో మ్యాచ్ని గెలిపించగలిగే సత్తా ఉన్న వాళ్ళే. కానీ ప్రస్తుత ఫామ్ బట్టిని చూస్తే పంత్ కంటే సంజు శాంసన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే రిషబ్ పంత్ ఐపీఎల్లో పూర్తి ఫిట్నెస్తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ 1.5 year నుండి క్రికెట్ ఆడలేదు. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ ఐపీఎల్లో బ్యాటింగ్తో రాణించి పూర్తి ఫిట్నెస్తో కనిపించినప్పటికీ స్పిన్నర్స్ని ఫేస్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. పేస్ బౌలింగ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ స్పిన్ బౌలింగ్ని ఎదుర్కోవడంలో తేలిపోయాడు. ఈ ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన పంత్ అందులో 5 సార్లు స్పిన్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. కాకపోతే ఈ 13 మ్యాచ్ల్లో కలిపి 446 రన్స్ చేశాడు. ఈ రన్స్ చేయడంలో స్పిన్నర్ల కన్నా పేసర్లే ఎక్కువగా డామినేట్ చేశాడు. కానీ స్పిన్నర్లపై పంత్ స్ట్రైక్ రేట్ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే స్పిన్నర్లు ఆడేటప్పుడు పంత్ స్ట్రైక్ రేటు కేవలం 115 మాత్రం ఉంది. స్పిన్ బౌలింగ్ ఫేస్ చేసేటప్పుడు ప్రతి 100 బాల్స్లో 35 బాల్స్ని డాట్ బాల్స్గా ఆడుతున్నాడు. అంటే 35% డాట్ బాల్స్ ఆడాడు. ఇది రిషబ్ పంత్కు మైనస్గా మారింది. ఇక సంజు శాంసన్ వర్సెస్ స్పిన్నర్లు చూసుకుంటే సంజు శాంసన్ ఈ ఐపీఎల్లో పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ ఐపీఎల్లో కేవలం 2 సార్లు మాత్రమే స్పిన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. స్పిన్ బౌలింగ్లో 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ స్పిన్నర్లని పూర్తిగా డామినేట్ చేశాడు. అదీ కాకుండా 19% మాత్రమే డాట్ బాల్స్ ఆడాడు. ఇది సంజు శాంసన్కి ప్లస్గా మారింది. ఈ ఐపీఎల్లో సంజు శాంసన్ బ్యాటింగ్తో పాటు కీపింగ్లో కూడా టాలెంట్ చూపించాడు. కెప్టెన్గా ఆర్ఆర్ జట్టును ముందుకు నడిపించాడు. బ్యాట్స్మెన్గా, కీపర్గా, కెప్టెన్గా సంజు శాంసన్ ఈ ఐపీఎల్లో అదరగొట్టాడు. ఐపీఎల్ మొత్తంలో 15 మ్యాచ్లు ఆడిన సంజు 531 రన్స్ చేశాడు. సో ఇప్పుడు ఫైనల్ టీంలో కీపర్గా ఎవరిని తీసుకుంటారనే విషయం మాట్లాడుకుంటే ఈ T20 వరల్డ్ కప్లో మ్యాచ్లు జరిగే అమెరికా మరియు కరీబియన్ పిచ్లు స్లో పిచ్లు. ఇలాంటి పిచ్ నుండి స్పిన్నర్లకు పూర్తిగా హెల్ప్ లభిస్తుంది. సో ఇది రిషబ్ పంత్కి అంత అనుకూలమైన విషయం కాదు. ఎందుకంటే రీసెంట్ ఐపీఎల్లో పంత్ స్పిన్నర్లు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు సంజు శాంసన్ స్పిన్నర్లను డామినేట్ చేశాడు. ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి చూస్తే T20 వరల్డ్ కప్ ఫైనల్ టీంలో సంజు శాంసన్ ఉంటాడన్నలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కానీ రోహిత్ శర్మకు మాత్రం ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయడం అనేది తలనొప్పిగా మారింది. అయితే ఇద్దరు డేంజరస్ ప్లేయర్సే. కాకపోతే ఇద్దరిలో ఎవరిని తీసుకుంటాడనేది మనకి మ్యాచ్ రోజు తెలుస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.